హలో గైస్, నేను మీ వాసవి ఆచార్య. మనతో వాసవి గ్రూప్స్ నుంచి వికాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా నడుస్తున్నాయి సార్ వాసవి గ్రూప్స్ అనేవి? ఎక్కడెక్కడ డెవలప్ చేస్తున్నారు? ఎలా ఉంది అసలుకి? మాది వాసవి గ్రూప్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో 30 years నుంచి ఉందండి. మేము ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ కానీ ఇవి కానీ ఆల్మోస్ట్ 20+ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేవి మావి మేజర్గా ఎల్బీ నగర్లో ఆనంద్ నిలయం, మూసాపేట్లో సరోవర్ ప్రాజెక్ట్ జరుగుతుంది, కోంపల్లిలో మనకి వాసవి భువి అని చెప్పి ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. అలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మన సిటీ వైడ్లో చాలా నడుస్తున్నాయండి. కొన్ని హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. అన్ని ఓవరాల్గా ఏదైనా కానీ మా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా ప్రాజెక్ట్స్ అన్ని స్వింగ్లో ఉన్నాయండి. ఓకే. సో రీసెంట్గా మీరు క్రెడాయ్ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అసలు పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎప్పుడు మాకు పబ్లిక్ మాకు రెస్పాన్స్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుందండి. మేము ప్రతిసారి క్రెడాయ్లో మా వాసవి టీం ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తూనే ఉంటుంది. మాకు ఎప్పుడు మా కస్టమర్స్ నుంచి మాకు ఎప్పుడు పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మీరు పబ్లిక్కి ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్? అంటే వాసవి గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ ఎమ్యూనిటీస్ అనేవి ఏమన్నా ఇస్తున్నారా? అంటే మేము అన్ని వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయండి మా ప్రతి ప్రాజెక్ట్లో. కానీ ఏదున్నా కానీ మేము తీసుకునే ఆర్కిటెక్ట్స్ కానీ మేము తీసుకునే ప్లానింగ్ కానీ అవన్నీ వరల్డ్ క్లాస్ ఉంటాయి. ఎమ్యూనిటీస్ అని ఏది వేరే కంపెనీస్కి తగ్గకుండా హై క్లాస్ ఎమ్యూనిటీస్ అన్నీ మన కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు మేము అన్ని ఎమ్యూనిటీస్ ఉండేటట్టు చూసుకుంటాం. అసలు ఈ వాసవి ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? వాసవి ఆల్మోస్ట్ విజయ్ కుమార్ గారు మా చైర్మన్ ఆల్మోస్ట్ 30 years బ్యాక్ ఆయన హైదరాబాద్కి వచ్చి ఆయన సొంత ఫండ్స్తో ఆయన చిన్న కన్స్ట్రక్షన్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 30 years అవుతాయి ఈ పొజిషన్లో ఉన్నారు. ఆయన అల్లుడు అభిషేక్ గారు ఇద్దరు వాసవిలో మెయిన్ కీ రోల్గా ఉండి ఇప్పుడు ఈ వాసవిని పొజిషన్లో ఉంచడానికి తోడ్పడ్డారు. సో మన ప్రాజెక్ట్స్ మెయిన్గా ఏ లొకేషన్స్లో ఉన్నాయి సార్? మన ఫస్ట్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ 4 sites ఆఫ్ ది హైదరాబాద్లో మన ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయండి. మేజర్గా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ కానీ ఇవి కానీ మన ఓవరాల్ హైదరాబాద్లో మొత్తం ఆల్మోస్ట్ 16 ప్రాజెక్ట్స్ మనం ఉన్నాయండి. సో మిగతా బిల్డర్స్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. లైక్ స్కై స్కాపర్స్ అని చెప్పేసి చాలా మోడర్న్గా డిజైన్ చేస్తున్నారు. అలా వాసవి నుంచి మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే అండి, మా వాసవిలో కూడా వాళ్ళకేమీ తీసుకోకుండా మేము కూడా వాళ్ళలాగా అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి. చాలా అట్లా మేము కూడా మాది ఆల్మోస్ట్ అన్నిటిలో మావి గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. మేము ఓన్లీ 30% కన్స్ట్రక్షన్ చేస్తాము, 70% మావి ఓపెన్ స్పేసెస్ ఉంటాయన్నమాట. గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్కి మేము ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము. అలాగే మా వచ్చే వాళ్ళు కూడా ఎందుకు మా వాసవిని ఇష్టపడతారంటే మేము ల్యాండ్స్కేపింగ్ కానీ అవి కానీ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్లో చాలా పీస్ఫుల్గా వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండి వాళ్ళకి 30%లో మిగతా 70% వాళ్ళకి ఎమ్యూనిటీస్ కానీ గ్రీనరీ కానీ ఉండేటట్టు ఉంటుంది. కాబట్టి అందరూ మా ప్రిఫర్ చేయాలి. లైక్ వాసవికి వస్తే ఫ్లాట్స్ అడుగుతారా, విల్లాస్ అడుగుతారా? లైక్ వీఆర్ ఇంటూ అన్నిట్లో ఉన్నామండి. మేజర్లీ మేము హై రైజ్ విల్లాస్ మావి 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. విల్లాస్ ఉన్నాయి, హై రైజ్ కూడా ఉన్నాయి. బేసికల్ మేము హై రైజ్లో ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం హై రైజ్లోనే ఉంటారు. మా హై రైజ్లో కూడా మేము స్కై విల్లాస్ అవన్నీ మేము ప్రొవిజన్ ఇస్తామన్నమాట. సో మీరు కూడా వినే ఉంటారు సార్, రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది వాసవి మీద. అవునండి. ఏంటి సార్ రీజన్ ఏంటి? అంటే బేసికల్ ఏమవుతుందంటే అండి, ఈ ఎల్లో మాఫియా ఏదైతే ఉందో వీళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేక హాఫ్ నాలెడ్జ్తో వాళ్ళకి తెలియక ఏదో వాళ్ళ పిఆర్ కోసం అని చెప్పి ఏదైతే హైప్ ఉందో దాన్ని మీడియాలో లేని దాన్ని దాంట్లో అప్గ్రేడ్ చేసి చేయడం వల్ల ఇవన్నీ ప్రాపగండా వస్తుందండి. వాసవి ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా కానీ దానికోసం అన్ని రకాల పర్మిషన్స్ కానీ ఏదైనా కానీ మాకు పర్మిషన్స్ తీసుకోవడానికి 9 నెలల నుంచి 1 year పడుతుంది. సో ఇన్ని వేల మంది వాళ్ళ కష్టపడిన సంపదనంతా ఇందులో పెట్టి వాళ్ళు ఒక ఫ్లాట్ కొంటున్నారంటే మేము వాళ్ళకి ఇంకొక 10 రెట్లు ఎక్కువ ఆలోచించి మేము వాళ్ళకి ఎంత మంచి కమ్యూనిటీ ఇవ్వాలని మేము ప్రయత్నిస్తూ ఉంటాం. సో అందుకు మేము ఒక కాల్ తీసుకునేటప్పుడు పర్మిషన్స్ కానీ ఏమైనా తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాకు అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాతే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. అంటే మీ మీద వాళ్ళందరూ ఫోకస్ చేస్తున్నారు అని చెప్తారా? అంటే నెగిటివ్గా స్ప్రెడ్ చేయడానికి? నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అంటే ఏదైనా మార్కెట్లో చెడు తొందరగా వెళ్తుంది, మంచి తొందరగా వెళ్ళదు. మేము ఎన్ని మంచి పనులు చేసాము, మేము సిఎఫ్ఆర్ దాని తరఫున మేము ఎన్ని మంచి పనులు చేసాము, ఎన్ని లేక్స్ డెవలప్ చేసాము, మేము స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసాము, గవర్నమెంట్ స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసాము, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే మీడియా వాళ్ళకి సో కాల్డ్ కొన్ని
మీడియా వాళ్ళు ఓన్లీ కావాలని చెప్పి వాళ్ళ పిఆర్ కోసం అని చెప్పి ఇవన్నీ ప్రాపగెండా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఆ నాలా పనులు అనేవి ఎలా జరుగుతున్నాయి సార్? నాలా ఫుల్ ఫ్లెడ్జ్గా జరుగుతుందండి. ఓవరాల్ మాకు 600 మీటర్స్ నాలా. ఓకే. మాకు సరోవర్లో 2 వాటర్ బాడీస్ ఉన్నాయండి. ఒకటేమో చిన్న మైసమ్మ చెరువు, ఇంకోటి కామిని చెరువు. కామిని చెరువు నుంచి ఒక పార్ట్ ఆఫ్ నాలా మనకి చిన్న మైసమ్మ చెరువులోకి వెళ్తుంది అనమాట. సో ఆ వాటర్ ఏదైతే ఉందో మన ప్రాజెక్ట్ లోపల నుంచి వెళ్తుంది. సో దాన్ని మేము తీసుకుని ఫర్దర్గా మేము కన్స్ట్రక్ట్ చేసే కమ్యూనిటీలో మా రెసిడెంట్స్ ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి దాన్ని మా సొంత ఫండ్స్తో మేము దాన్ని 17 మీటర్స్ నాలాగా ఆల్మోస్ట్ 600 మీటర్స్ 17 మీటర్స్ విత్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, మా ఫండ్స్తో చేస్తాం. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాళ్ళు నిజమే అని అనుకుంటారు. సో మీ పాకెట్లో నుంచి మనీ పెట్టుకొని దాన్ని అంత బ్యూటిఫుల్గా చేయాల్సినంత అవసరం అయితే లేదేమోనని నేను అనుకుంటున్నాను. అసలు మీకు అంత అవసరం ఉందనుకుంటున్నారా? అంటే మేము సుందరీకరణ కోసం అని చెప్పండి, ఇప్పుడు నాలా ఏదైతే మా బౌండరీ లైన్ నుంచి ప్రవహిస్తుందో దాన్ని మేము అలా వదిలేలేము. మేము మా ఫండ్స్తో దాన్ని నీట్గా, అది ఆల్మోస్ట్ ఏదైతే నాలా ఉందో అది చాలా చిన్న నాలా. అది మనకి ఎప్పుడైనా హెవీ ఫ్లడ్స్ వచ్చినా ఏదో వచ్చినా అది మనకి ఓవర్ ఫ్లడ్ అయ్యి మనకి ఫ్లడ్డింగ్ వచ్చే ఆస్కారం ఉంది. సో దానికోసం అని చెప్పి సుందరీకరణ భాగంగా దట్టు మా సరోవర్ కస్టమర్స్కి నాలా వెళ్తుంది, వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడకుండా మేము హ్యూజ్గా ఆల్మోస్ట్ ఇంకో 100 ఏళ్ళ పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మా సొంత నిధులతో మేము ఈ నాలా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు సార్ అది బాగుండడానికి? ఇప్పుడు మేము ఏదైతే నాలా కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ యూ షేప్డ్ నాలా అండి, ఫుల్లీ కాంక్రీట్ ఎన్ఫోర్స్మెంట్ మనకి ఆర్సీసీ వాల్స్తో కన్స్ట్రక్ట్ చేస్తుంది. విత్ బాడీ లైన్ 1.50 స్లోప్ లైన్తో మేము ఎక్కడ వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఫ్రీ ఫ్లో ఉండేటట్టు మేము చూసుకుని నాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే. సో మీకు బెనిఫిట్సే కాకుండా కొన్నిసార్లు లాస్ కూడా ఉంటుంది. వాటి వల్ల మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? లైక్ క్లీనింగ్ ప్రాసెస్లో కానివ్వండి, అక్కడ మొక్కలు అరేంజ్ చేయడానికి కానివ్వండి, వాటర్ ఫ్లోకి కానివ్వండి, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటారు సార్? ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదండి, ఫస్ట్ మనం ఏవైతే మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మాకు ప్రాబ్లం తప్ప ఒకసారి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మాకు ఈ నాలాలోకి వాటర్ ఏదైతే వస్తుందో దానికి ప్యూరిఫై చేయడానికి గవర్నమెంట్ మెగా అని చెప్పి మాకు ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ ఒకటి ప్లాన్ చేశారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మా నాలాలోకి ఏదైతే వాటర్ వస్తుందో అది ఫుల్లీ మొత్తం ప్యూరిఫై అయ్యి రీసైకిల్ అయిన వాటరే మా నాలాలోకి వస్తుంది. మంచి వాటర్, దానివల్ల స్మెల్ రావడం కానీ అవేమి ఉండవు. మా రెసిడెంట్స్ కూడా వాళ్ళు కూడా హ్యాపీగా మామూలుగా అందరు నాలా పక్కన ఉంటే స్మెల్ వస్తుంది అది అని అనుకుంటారు, కానీ మా నాలాలో ఏదైతే వాటర్ ప్రవహిస్తుందో అది ప్యూరిఫై అయ్యి రీసైకిల్ అయిన వాటరే మా నాలా నుంచి ప్రవహిస్తుందండి. ఇంకొక క్వశ్చన్ అడగాలి అని అంటే సార్, ఇప్పుడు ఇది పబ్లిక్ వచ్చేస్తారు, అపార్ట్మెంట్స్ కానివ్వండి ఇవన్నీ రెడీ అయిన తర్వాత అందరు పబ్లిక్ వచ్చేస్తారు, వాళ్ళు యూసేజ్ మొత్తం అక్కడ వేస్టేజ్ అంతా పడేయడం కానివ్వండి, లేక్ స్పాయిల్ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటివి జరుగుతాయి కదా. మీరు ఫ్యూచర్లో కూడా దాని గురించి ఏమన్నా కేర్ తీసుకోబోతున్నారా, లేదా ఏదో దాన్ని చేసేసాము అని చెప్పేసి వదిలేస్తారా? లేదండి, మేము ఈ నాలా ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల దాని పెరిపెరి మొత్తం కూడా మేము ల్యాండ్స్కేపింగ్తో డిజైన్ చేసామండి. దూరం నుంచి చూడడమే తప్ప దాని దగ్గరికి వెళ్ళి దాంట్లో దగ్గరగా యాక్సెస్ ఏమి ఉండదు. అంతా మేము ప్లాంటేషన్స్తో దాన్ని సెక్యూర్గా చేసి ఓన్లీ బ్యూటిఫికేషన్ కోసమే దాన్ని చేస్తాం తప్ప దాని దగ్గరికి వెళ్ళి వీళ్ళన్నీ ఇస్తడానికి దానికి ఆ స్కోప్ ఇవ్వమన్నమాట. చాలా దూరం ఉంటుంది అన్నమాట, ఆల్మోస్ట్ 9-10 మీటర్స్ గ్యాప్ ఉంటుంది. సో దాని చుట్టుపక్కల మాకు ప్లాంటేషన్ అదంతా ఉంటుంది. వాటర్ గార్డెన్ కానీ ఏదున్నా కానీ వాళ్ళు ఆబ్వియస్లీ ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళే పాడు చేసుకొని వాళ్ళు అనుకోరు అలాగే. సో నేను ఏమంటున్నానంటే సార్, అది నేచర్ని నేచర్ లాగే వదిలేయాల్సింది కదా, మీరు మళ్ళీ అది ఒక కాంక్రీట్ స్పేస్లోకి తీసుకొచ్చి దాన్ని డిస్టర్బ్ చేయడమే అవుతుంది కదా అన్నది నా పాయింట్. ఆ పాయింట్ అసలు దానికి మీరు ఏం ఆన్సర్ చేయాలనుకుంటున్నారు? బేసికలీ ఇప్పుడున్న నాలా వల్ల మా కమ్యూనిటీని పక్కన పెడితే ఈ ఆనుకున్న లోకట్ ప్రాంతాలన్నీ ఎవ్రీ మాన్సూన్ సీజన్లో ఫ్లడ్డింగ్ వచ్చి వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో మేము ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మా కమ్యూనిటీ కాకుండా మాకు ఆనుకున్న లోకట్ ప్రాంతాలన్నీ సేఫ్ గార్డ్ అయ్యి వాళ్ళకి ఇప్పుడు వరకు మేము సౌత్ నాలా ఓపెన్ చేసాం. ఈ సీజన్లో ఆల్మోస్ట్ హెవీ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేసాము, అలాగే హెవీ రెయిన్స్ వచ్చాయి. దే ఆర్ సో హ్యాపీ. వాళ్ళ ఇళ్లలోకి కానీ వాళ్ళ కాలనీలోకి కానీ ఒక చిన్న బొట్టు వాటర్ కూడా వెళ్ళలేదు. సో దానివల్ల ఓన్లీ మాకనే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీగా మా చుట్టుపక్కల ఉన్న నైబర్హుడ్ కూడా మేము మంచి చేద్దామని ఈ నాలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో రీసెంట్గా
నరేంద్ర సార్ విజిట్ చేయడం జరిగింది అవునండి. ఆ లేక్ని. అసలు ఏ పర్పస్ మీద తను విజిట్ చేశారు సార్? అంటే ఎవ్రీ మాన్సూన్ సీజన్లో హైడ్రా వాళ్ళు ఎక్కడైతే ఈ లోకత్ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కంపల్సరీ వచ్చి వాళ్ళు విజిట్ చేసుకుని ఎట్లా ఉన్నాయి ఏంటని చూసుకుని వెళ్తుంటారు. ఇట్స్ ఏ ప్రోటోకాల్ వాళ్ళు చూసుకుంటారు. సో అదేవిధంగా మా సౌత్ సైడ్ నాలా కంప్లీట్ అయింది. సో అది చూసి వచ్చి అసలు ఎలా ఉంది, మేము అన్నీ యాజ్ పర్ నామ్స్ కట్టామా, అన్ని బఫర్ జోన్స్ అన్నీ ఉన్నామా, చేసి ఉంచామా అని చెప్పి వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళారు. ఓకే, ఇప్పుడు ఇది పూర్తిగా వర్క్ అయిపోయిందా లేదా స్టిల్ వర్క్ జరుగుతున్నాయా? ఇంకా వర్క్ జరుగుతుందండి. ఇట్స్ టోటల్ ఆఫ్ 600 మీటర్స్ నాలా. వీ హ్యావ్ కంప్లీటెడ్ 300 మీటర్స్. ఇంకొక 300 మీటర్స్ నాలా ఉంది. సౌత్ సైడ్ నాలా మేము కంప్లీట్ చేసేసాము. వాటర్ కూడా మేము రిలీజ్ చేసేసాము. సెంట్రల్ నాలా మేము ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 20% వర్క్ అయింది. వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఇట్ బై అనదర్ 2-3 months. ఈ వర్షాలు అవన్నీ కొంచెం తగ్గితే మాకు కూడా వర్క్ స్కోప్ దొరుకుతుంది, కంప్లీట్ చేద్దామని చూస్తున్నాము. సో ఇప్పుడు జనరల్గా బయట ఎలా ఉంటుందంటే సార్, లేక్ వ్యూ ఉంది అని అంటే ఉన్నదానికంటే కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అలా వాసవి ఏమన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుందా పబ్లిక్ నుంచి? అలా ఏమి ఉండదండి. లేక్ ఉండంటే దానికి ఇంకా మేము సుందరీకరణం చేసి మా కస్టమర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లేక్ని ఇంకా ఎంజాయ్ చేయాలని చెప్పి మేము ఇంకా ఆ లేక్ని కూడా డెవలప్ చేస్తాం. కానీ లేక్ వ్యూకి ఎక్స్ట్రా ఛార్జెస్ అలాంటివి ఏమి ఉండవు. అంటే జనరల్గా పబ్లిక్ టాక్ అలా ఉంటుంది కదా, ఓకే వాళ్ళు ఉన్నారు కదా మనకి ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో అన్న దాంట్లో ఉంటారు. ఏమి ఉండదండి, అట్లే ఉండదు. సో హైడ్రా నుంచి అయితే మనకి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయా? అవునండి, మాకు ఈ నాలా కన్స్ట్రక్ట్ చేయడానికి మేము అన్ని రకాల పర్మిషన్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, జిహెచ్ఎంసీ నుంచి, హైడ్రా నుంచి మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. దాని ప్రకారమే ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో అది కూడా గవర్నమెంట్ కాంట్రాక్టర్కి మేము సబ్లీజ్ ఇచ్చి ఆయనతో కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఇన్ ఎ స్ట్రీమ్ లైన్ వాళ్ళే పర్మిషన్స్ అన్ని ఓకే చేసుకున్న తర్వాత గవర్నమెంట్ కాంట్రాక్టర్కి మేము మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఆయనతో కన్స్ట్రక్షన్ అంతా చేపిస్తున్నాం. సో లేకే కాకుండా ప్రాజెక్ట్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారు సార్? అసలు దాన్ని డెవలప్ చేస్తున్నారా లేదా? బేసికలీ స్టార్టింగ్లో మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఇదంతా కచ్చా రోడ్ అండి. ఓకే, మేము దాన్ని ఆల్మోస్ట్ 10 to 13 feet రోడ్ ఉన్నదాన్ని మేము ఆల్మోస్ట్ మా ఫండ్స్తో 100 feet రోడ్ వేసాము. 2-way ట్రాఫిక్ దాన్ని చేసి ఎదర్ సైడ్స్ మేము ఫుట్పాత్, డ్రైనేజ్ లైన్స్, ఇంకా సోలార్ లైట్స్ ఇవన్నీ మేము అందులో మా ఫండ్స్తో మేము చేసామండి. ఓకే, సో నరేంద్ర సార్ వచ్చారు, విజిట్ చేశారు, ఆయన ఒక పర్పస్ మీద అయితే వచ్చే ఉంటారు. అవునండి. సో ఆయన వచ్చి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటారు సార్? అంటే బేసికల్లీ మాకు ఈ నాలా ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్షన్కి మాకు ఎలాంటి డెడ్ లైన్స్ ఏమీ లేవండి. మేము మాకు ఓసీ వచ్చే లోపల చేద్దామని మేము అనుకున్నాం. కానీ ఈ లోకల్ ఇరిగేషన్ వాళ్ళు ఈ 2-3 years నుంచి ఫ్లడ్స్ ఎక్కువ రావడం వల్ల లోకల్ ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ నాలా ఫినిష్ చేస్తే నైబర్హుడ్ అంతా కొంచెం సేఫ్ గార్డ్లో ఉంటుందని చెప్పారు. సో దానివల్ల మేము సౌత్ నాలా కంప్లీట్ చేసాము. ఆయన విజిట్ చేసినప్పుడు కూడా ఈ సెంట్రల్ నాలా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయండి, ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దానివల్ల మన లోకల్ ప్రాంతాలు ఏవి ఇబ్బంది పడకుండా ఉంటారు, మీరు కంప్లీట్ చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేవాటికి మేము కూడా దాన్ని కొంచెం ఛాలెంజ్గా తీసుకుని మేము కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఐపీఎస్ సరే వచ్చేసి నరేంద్ర సరే వచ్చి ఇంత మంచిగా పర్మిషన్స్ ఇచ్చి ఇలా చెయ్యండి అలా చేయండి అని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు స్టిల్ ఇంకా నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది. వాట్స్ ద రీజన్ సార్? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పబ్లిక్? బేసికల్లీ ఏంటంటే ఈ సోకాల్ మీడియా వీళ్ళందరూ వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళకున్న హాఫ్ నాలెడ్జ్ ఏదో వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు ఏదో వాళ్ళు ప్రాపగండాలు చేసుకుంటున్నారు. సో మేము మా సైడ్ నుంచి మేము జిహెచ్ఎంసీతో, మా ఇరిగేషన్తో, హైడ్రాతో మాదంతా మేమన్నీ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఏంటో వాళ్ళకి క్లియర్ పిక్చర్ ఉంది, వాళ్ళకి నాలెడ్జ్లో ఉంది, మాకు నాలెడ్జ్లో ఉంది. మేమంతా ట్రాన్స్పరెంట్గా ఏం చేస్తున్నామో ఈ లేక్ ఇంకా ఈ నాలా డెవలప్మెంట్ అంతా మేమందరం కలిసే ఒక దాటి మీద చేస్తున్నామండి. అంతా ఇందులో మిస్కమ్యూనికేషన్ అంతా ఈ మీడియా వల్ల వీళ్ళ వల్ల తప్ప ఇది ఎటువంటి ఇబ్బంది మాకు లేదు. సో ఇంతవరకు చేసిన మంచి పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక చిన్న మిస్టేక్ జరిగింది అని చెప్పేసి అదే పట్టుకుంటున్నారు అని. అవునండి, బేసికల్లీ ఒక చిన్న ఈ సొంత మంది మీడియా వాళ్ళు మిస్ అవుతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ నాలా ఇంకా ఈ లేక్ ఏదైతే ఉందో మేము మా సొంత ఫండ్స్తో మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము.
మా మా ల్యాండ్లో మేము మా ల్యాండ్ కొంతవరకు గవర్నమెంట్కి గిఫ్ట్ చేసి మా ఫండ్స్తో మేము ఈ నాలా అంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఓకే. సో ఇదంతా మేము మా ఫండ్స్ ఇచ్చి మేము చేసేపటికి మాది మేము ఎందుకు కబ్జా చేసుకుంటాము. అదంతా మేము మా బౌండరీలో నడుస్తున్న పెరిపేటలో జరుగుతున్న ఈ కన్స్ట్రక్షన్. సో అదంతా క్లారిటీ మేము రంగనాథ్ గారిని కలిసినప్పుడు అంతా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ చిన్న మైసమ్మ చెరువు కూడా ఏదైతే ఉందో అది కూడా మేము సుందరీకరణ కోసం అని చెప్పి దాన్ని కూడా మేము తీసుకున్నాం జరిగింది. అది కూడా మేము వర్క్ స్టార్ట్ చేసాము, బండ్ ఫామ్ చేసాము. ఆ చుట్టుపక్కల కూడా వాకింగ్ ట్రాక్స్, చైర్స్, సోలార్ లైట్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా అది చాలా అందంగా ఉంటుంది. సో గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొన్ని ఫండ్స్ అయితే రిలీజ్ చేస్తాము, మేము కూడా మీతో ఉన్నాము అని చెప్పేసి కొన్ని టాక్స్ అయితే బయటికి వచ్చాయి సార్. సో వాసవి దానికి ఎలా రెస్పాండ్ అవుతుంది? అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇందాక ఇప్పుడు ఎస్టీపీ ప్లాంట్ ఏదైతే ఉందో అది టోటల్లీ గవర్నమెంటే కన్స్ట్రక్ట్ చేస్తుందండి. అది మా బౌండరీ బయట ఎస్టీపీ ప్లాంట్ మెగా అని చెప్పి చేస్తున్నారు. సో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గవర్నమెంట్ ఫండింగ్. సో అదంతా వాళ్ళు ఫండ్ చేసి చేస్తున్నారు, అదంతా వాళ్ళ స్కోప్లో ఉందండి. సో మీరు వాసవి నమ్ముకుని ఉన్న పబ్లిక్కి మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? మా కస్టమర్స్ ఎప్పుడు ఇన్నాళ్ళ నుంచి మాకు ఇన్ని ప్రాపగండాలు జరిగినా ఏం జరిగినా మా కస్టమర్స్ ఎప్పుడు మాతోనే ఉన్నారు. మా ఇన్వెస్టర్స్ కానీ కస్టమర్స్ కానీ ఎంత ఫాల్స్ న్యూస్ వచ్చినా, ఎంత మీడియాలో సోషల్ మీడియాస్లో ఇదంతా ప్రాపగండా జరిగినా వాళ్ళు ఎప్పుడు మాకు హెల్ప్ చేసి మా తోడుగా మా వెంటే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టడం కానీ ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది. వాసవి ఆల్మోస్ట్ 30 ఏళ్ళ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉంది. వాళ్ళకి తెలుసు మేము ఎంత ఫేర్ ఉంటాము, ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటాము, వాళ్ళు కూడా తెలుసు. సార్ కెనాల్ కన్స్ట్రక్షనే కాకుండా వాసవి సరోవర్ దాని చుట్టుపక్కల ఇంకా ఏమేమి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్? కస్టమర్స్ కోసం ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు ఇంకా వాటికి? బేసికలీ ఈ సరోవర్ ప్రాజెక్ట్ కండి మేము మాకు మెయిన్ రోడ్ నుంచి మా సైట్ వరకు యాక్సెస్ లేదు. ఓకే. వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ 100 feet రోడ్ ఫ్రమ్ ద మెయిన్ రోడ్ టు అవర్ సైట్. సో దానికి బోత్ సైడ్స్ మేము ఫుట్పాత్, ఇంకా పెడెస్ట్రల్స్, వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఇచ్చాము. సోలార్ లైటింగ్ కూడా ఇచ్చామన్నమాట. అది కాకుండా మా ఏదైతే చిన్న మైసమ్మ చెరువు ఉందో అది కూడా మేము సుందరీకరణ కోసం అది డెవలప్మెంట్ తీసుకుని దాన్ని మేము డెవలప్ చేసి మంచి పార్క్స్, ఇంకా వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, సిట్టింగ్ ఏరియాస్, సోలార్ లైటింగ్ ఇవన్నీ మేము డెవలప్ చేసి ఇస్తున్నామండి. సో వాసవి కస్టమర్స్కి మీరు ఫైనల్గా ఈ ఇష్యూ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ వాళ్ళకి? ఫైనల్గా ఈ కస్టమర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో ఈ అంత ప్రాపగండా ఈ నమ్మకుండా ఒక్కసారి మీరు మా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మేము మీకంటే ఒక 10 రెట్లు ఎక్కువ ఆలోచించి మేము పర్మిషన్స్ కానీ ఇవన్నీ కానీ అన్నీ లీగలైజ్ అయిన తర్వాతే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము. మీరు ఏం కన్స్ట్రక్షన్ చేసినా మీకు టోటల్గా ఫేర్గా, మీకు ట్రాన్స్పరెంట్గా ఏదున్నా మీకు ఇంకో నెక్స్ట్ జనరేషన్ వరకు మీరు హ్యాపీగా ఉండాలని మేము కోరుకుని మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీడియా అనేది చాలా పవర్ఫుల్. మీ నుంచి సమాధానాలు వస్తే కానీ కస్టమర్స్ హ్యాపీగా ఉండలేరు, ప్రాపర్టీ తీసుకోవడానికి ముందుకు రాలేరు. కాబట్టి వాళ్ళకి ఒక ఈ కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లియరెన్స్ రావాలని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మీడియాని ఎప్పుడు కూడా నమ్మడానికి రెడీగా ఉండకూడదు, థంబ్నెయిల్స్ని అస్సలు నమ్మకూడదు. మీరు అలాంటి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటే వాళ్ళకు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. వాసవి గ్రూప్స్ ఎప్పుడు కూడా మీకు మంచి ప్రాపర్టీస్నే అందించాలని కోరికతో మీకు మంచి ప్రాజెక్ట్స్నే ఇస్తున్నారు. సో మీకు వాసవి గ్రూప్ మీద ఇప్పటి వరకు మీడియాలో వచ్చిన అన్నిటికీ కూడా ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వాట్ ఈస్ ద ట్రూత్ అన్నది మీకు తెలుస్తుంది. సో అంటిల్ దెన్ ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వాసవి ఆచార్య, సైనింగ్ ఆఫ్.